అక్షర చిట్ ఫండ్ బాధితులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన బాధితులు అధిక వడ్డీలు ఆశ చూపి తమ వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన చిట్ ఫండ్ చైర్మన్ శ్రీనివాస్ ఆయన భార్య శ్రీ విద్యపై చర్యలు తీసుకోవాలి. సుమారు 10,000 మంది నుండి 1,000 కోట్ల వరకు వసూలు చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అక్షర చిట్ ఫండ్ చేసిన మోసాలపై సిపిఐ కూనంనేని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు పాయింట్స్. కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. చిట్ ఫండ్లపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. చిట్ ఫండ్లపై ఓ కమిటీ వేయాలి. బినామీ పేరుతో ఉన్నాయా విచారించి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వము వారి ఆస్తుల్ని జప్తు చేయాలి. ఉపా చట్టం మాదిరిగా శిక్షించాలి. పిదాడి శ్రమ పెట్టుబడులు మోసగాళ్ల దగ్గరకు వెళ్తుంది. చట్టాలు కఠినం చేసి అనుమతులపై నిఘా పెట్టాలి. మోసగాళ్లను నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పుడు మన డబ్బులు మనకు వచ్చేంత వరకు తిరుగులేని పోరు మనం మీడియా మిత్రులకు నమస్కారం. స్టేట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి స్టేట్ మీడియా మాకు మరి అండగా ఉండి మాకు బాధ్యతలందరినీ మరి కాపాడాలని కోరుకుంటూ అదే విధంగా మరి ఇది ఒక కమిటీ వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసి ఐపీఎస్ వేసి ఈ బాధ్యులందరికీ మరి ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేయాలని కూడా మేము ఈ బాధ్యతల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులకు మరి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఏందనంటే మరి మీడియా మిత్రులు తలుసుకుంటేనే ఈ పని అవుతుంది కనుక ఇది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మాది కర్మార్ బ్రాంచ్ లో మేము సిపి గారిని కలిసినప్పుడు కూడా వెంటనే మన ఆస్తులన్నీ అరెస్ట్ చేశారు. ఆ ఆస్తులు జప్తు చేసి మరి ఉంచారు కనుక దయచేసి అందరికీ ఇప్పుడు మన అమ్మలు తల్లులు వీళ్ళందరూ కూడా మరి ఎంత బాధపడి అది చేస్తున్నామో. మేము ఒక సీనియర్ సిటిజన్ సార్, మేము సీనియర్ సిటిజన్, మేము మా పెన్షన్ డబ్బులు మేము చిట్టీలు వేసుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి ఇట్లా చేసిండు కనుక దయచేసి మీరే ఒక నిర్ణయం తీసుకొని మరి మీడియా మిత్రులు మీరే ఒక 10 లక్షలు కట్టాం సార్. 10 లక్షల చిట్టి అది ఇంకొక 6 నెలలు కడితే అయిపోయే చిట్టి. దాన్ని మొత్తం బంద్ చేశారు కర్మార్ బ్రాంచ్ లో. అది 10 లక్షల చిట్టి సార్. 10 లక్షల చిట్టి మేము 10 లక్షలు కట్టాం సార్. నా పేరు బొల్గూరు వీరయ్య సార్. నా పేరు అదే సార్. అది 3 ఏళ్ల కింద దాంట్లో నేను అక్షర బాధితురాలండి. నేను అక్షర టౌన్షిప్ లో 21 lakhs వేసానండి. ఒక 2 years తర్వాత దాన్ని 1% 10% ప్రకారంగా నాకు ఇస్తామన్నారు డబ్బు. సరే అని నేను వెయిట్ చేశాను. నేను ఇంతవరకు 1 రూపీ కూడా తీసుకోలేదు. ఇది మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడండి. యాక్సిడెంట్లో చనిపోతే నాకు అమౌంట్ వచ్చింది. అమౌంట్ వస్తే ఆ అమౌంట్ నేను నాది ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయండి. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకెళ్ళి నేను కపిల్లో వేసుకున్నానండి. కపిల్లో నుంచి నాకు మళ్ళీ అది 2,000 నాకు వచ్చింది. అగైన్ నేను అది నా కూతురికి పెళ్లి కోసం అని దాచుకున్నానండి. మా ఆయన చనిపోయినప్పటి నుంచి ఆ డబ్బులు నేను నా కూతురు పెళ్లి కోసం అని దాచుకొని సరే అని ఇట్లా మీడియేటర్ ఆ కపిల్లో ఉండే మీడియేటర్ ఇందులో జాయిన్ అయ్యాడు. ఆయన వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ అక్షర చిట్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు. అసలు బేసిక్గా నాకు ఏం తెలియదు. సరే నా పాపది పెళ్ళి ఉంది కదా, కొంచెం షార్ట్ టైంలో నాకు అమౌంట్ వస్తే నాకు పాపది పెళ్లి చేసుకోవచ్చు, కొంత టైం ఉంది కదా అని అనేసి నేను అందులో వేశానండి. వేస్తే మొత్తం నిండా మునిగిపోయానండి. నేను ఎప్పటి నుంచో నా భర్త చనిపోయి 2010లో చనిపోయాడు. అప్పటి నుంచి దాచుకున్న డబ్బులు మొత్తం ఇందులో పోయాయి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి సార్, నాకు భర్త కూడా లేదు, నాకు మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి అని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. కానీ ఏది నడవలేదు.
ఆయన ఇస్తానని చెప్పి ఇలాగే మోసం చేశాడు. నేను ఇలాగే ఆ మై హోమ్ పూజ దగ్గరికి ఒక వారం రోజులు అక్కడ ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొంటూనే ఉన్నాను. చాలా అలసిపోయామండి. అసలు మాకు న్యాయం చేయాలండి. ఇంతమంది ఒక హంతకుడిని అరెస్ట్ చేస్తున్నారు వెంటనే, ఒక 10-15 రోజుల్లోనే. ఒక మానభంగం చేసిన వాడిని 10-15 రోజుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. ఇంతమందిని ఇన్ని కోట్లు ముంచిన ఇతన్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో చాలా న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన ఎలాగైనా మాకు న్యాయం చేయాలని, మా పాపకు పెళ్లి చేసుకోవాలండి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ప్రతిసారి చెప్పుకోవాలంటే కూడా మాకు ఇట్లా రోడ్లకు ఎక్కి ఇలా రావాలంటే కూడా ఎంతో బాధగా ఉంది. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. రమాదేవి అండి నా పేరు. దయచేసి మాకు న్యాయం చేయండి ప్లీజ్. స్టార్ట్ అయింది. మీకు మొత్తం తెలంగాణలో 9,000 మంది ఉన్నారు బాధ్యులు. 1000 కోట్ల వరకు స్కామ్ చేసేసి బిందాస్గా తిరుగుతున్నారు. బాయిదప్తా అది కూడా గవర్నమెంట్ కుమ్మక్కై ఉందా లేకపోతే ఏందనే తెలుస్తలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఆయన మీద కేసులు వేసినా ఎప్పుడు ఎవరు చొరవ తీసుకోలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు వేస్తే ఆల్మోస్ట్ ఒక 100 కేసులు వేసినాము. 100 కేసులు ఇష్టం అరెస్ట్ అయ్యిండు. 16 రోజులు రిమైండ్ గా ఉన్నాడు. అప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికి కనిపించలేదు. అంతగా చేస్తున్నాడు, పోతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అని తెలుస్తలేదు. మయం భోజాలో ఉన్నాడు. అక్కడ రిజర్వే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, పర్మిషన్ దొరకలేదు. కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాము, సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. మాకు ఎక్కడి నుంచి బాగా సరిగైన రెస్పాన్స్ లేకుండా పోయింది. అందుకే ధర్నా చౌక్ లో వచ్చి ధర్నా చేద్దామని లాస్ట్ డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఈ ధర్నా చౌక్ లో ఈ టైంకి ఇట్లా కూర్చోడానికి కూడా మేము ఎంత కష్టపడ్డామంటే ఆల్మోస్ట్ 45 రోజులు కష్టపడితే ఈ ఫలితం వచ్చింది. అంటే బాధితులు ఎప్పుడు ఇంత కష్టపడాలని చెప్పేసి రాసుకొని వచ్చుకున్నాం అంతే. పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య, కోన రమేష్, కొండలరావు, ఈ రాజేందర్ 5 మంది ఉన్నారండి డైరెక్టర్లు. దీంట్లో మెయిన్ విక్టిమ్ వచ్చేసి పేరాల శ్రీనివాసరావు. కపిల్ చిట్ ఫండ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అట్లనే ఉన్నాడు. ఏదో ఆయన మీద రిజిస్టర్డ్ అయ్యి ఉంది కాబట్టి, సంస్థ రిజిస్టర్డ్ అయ్యి ఉంది కదా, మంచిగా ఉంటుంది కదా, తెలంగాణ వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ గా ఉంటది కదా అని చెప్పేసి మేమంతా ఆయన ద్వారా వెళ్తే మమ్మల్ని అన్యాయం చేసి మా తప్ప మంచిగా హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏడున్నాడని కూడా తెలుస్తలేదు. మేము కంప్లైంట్లు జస్ట్ ఆ చిత్తు కాగితాల్లాగా పోయి డస్ట్బిన్ లో పడి ఉన్నాయి అంతే. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేక ఆయనకు ఉండదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఉంటారు కదండి. పొలిటికల్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు అరెస్ట్ కూడా కాలే ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం పాజిటివ్ గా అరెస్ట్ అయ్యింది కదా, మనకి ఏదో కొంచెం పాజిటివ్ అవుతుంది అని అనుకుంటే ఇక్కడ కూడా ఒక హార్డ్లీ ఒక 40 to 50 కేసెస్ అయిన తర్వాత వస్తున్నాడు, పోతున్నాడు అంతే. ఏడు ఉంటున్నాడు అర్థమే కావట్లేదు. మై హోమ్ పూజ అనేది మెయిన్. అదే మై హోమ్ పూజలోనే ఉంటున్నాడు అని చెప్పేసి ముందు హనుమకొండలో ఉండే, అక్కడ ఆయనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మై హోమ్ పూజకు వచ్చాడు. మై హోమ్ పూజలో కూడా మేము చాలా సార్లు 2-3 వారాలుగా మేము అక్కడ నిలబడి చూసాము. మాకు అసలు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకపోవడం వల్లనే ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ చొరవ తీసుకున్నాం. ఇంతమంది అంటే డిస్ట్రిక్ట్స్ నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వచ్చిన తక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి మీరు అంత తక్కువ అంచనా ఏంటండి. బాధితులు అంటే చాలా మంది ఉంటారు. 5,000 నుంచి 9,000 మంది దాకున్నారు. మా నాన్న చనిపోయినప్పుడు ఈ చిట్ ఫండ్స్ లో నేను డిపాజిట్ ఇంకా చిట్టి దీంట్లో ఉన్న ముఖ్యంగా ఫస్ట్ ఏజెంట్స్ ఇంకా మేనేజర్ ఉంటాడు అన్న అందరి దగ్గరకు వచ్చి వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ మ్యాన్పులేట్ చేశారన్న మా అందరినీ. మీరు డిపాజిట్ చేసుకోరు, ఈ డిపాజిట్కి మీకు 1.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి ఎక్స్ట్రా మీరు ఒక 1,000, 2,000 కలుపుకున్నారనుకో మీకు అదనంగా ఇంకో ₹1,00,000 జామ అవుతాయి అని చెప్పి 1,00,000 డిపాజిట్ చూపించుకొని మరి ఇంకో 1,00,000 అలానే చిట్టిగా వేసుకొని 1.5 రూపీస్ ఇంట్రెస్ట్ తోటి 1,500 నెలకి ఇచ్చుకుంటాం. మరి అదనంగా దానికి చిట్టికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ ఏదైతే పాట ఏదైతే విధంగా నడుస్తుందో దానికి ఎక్స్ట్రాగా 600, 800, 1,000 రూపీస్ ఎంతైతే పడుతుందో అది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇంకో చిట్టిగా దానికి తీసుకొని దాన్ని జాయిన్ చేస్తారు. ఇది 2002లో ఈ చిట్ ఫండ్ స్టార్ట్ చేసి గ్రూప్స్ అని టౌన్షిప్ అని రకరకాల పేరుతో అక్షరం మీద చాలా అంటే చాలా కంపెనీలు పెట్టారన్న. అది గతంలో ఎలా జరిగిందో తెలియదు కానీ 2020 నుంచి వెళ్ళి అందరికీ చిట్టీలకి
మరియు డిపాజిట్లకి, డబ్బులకి, ఎఫ్డీలకి అందరికీ బ్రేక్ పడిపోయిందన్న. ఆ రోజు నుంచి అతని మీద కొన్ని వాగ్మూలాలు కానీ ఎలిగేషన్స్ అని రావడం జాగ్రత్తతోటి అందరం చెప్పి అది ఏదైతే బ్రాంచ్ ఆఫీస్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము అడిగితే ఈ నెల వస్తాయి, ఆ నెల వస్తాయి, దానికి ఇంకోటి కొత్తగా ఒకటి సృష్టించారన్న. మీరు ఏదైతే కట్టిన అమౌంట్ ఉందో అది రానికి కూడా మేము ట్రై చేస్తాం, దానికి ఒక లెటర్ పెట్టండి, దాంట్లో బాండ్ ఉంటుంది అని చెప్పి ఇవన్నీ వింత పేర్లు, మళ్ళీ 10% ఇస్తామని చెప్పి, 20% ఇస్తామని చెప్పి ఎంటీ చెక్కులు ఇవ్వడం కానీ, చెక్ బౌన్స్ కేసులు కూడా ఇవన్నీ జరిగినాయి. మేము ముందుగా ఈ పెరాలి శ్రీనివాసరావును శ్రీ విద్య వీళ్ళు మా బ్రాంచెస్ వచ్చేసి సతీష్ అండ్ ఇంకా శ్రావణ్ అనే వీళ్ళిద్దరు చాలా ఏజెంట్స్ కూడా. వీళ్ళందరూ మ్యానిపులేట్ చేయడం కానీ రకరకాలు చాలా ఒక న్యాయం 25 లక్షలు ఉన్నాయి. 25 లక్షలు మా నాన్న చనిపోయిన డబ్బులన్నీ ఇళ్ళని డిపాజిట్ చేశారు. 2020 నాన్న చనిపోతే ఈ వరకు ఎంపీ 2020 వరకు అయిపోతుంది. మొత్తం క్లోజ్ అయిపోయిన చిట్టీలు అల్లనే అన్ని. ఇంతవరకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా 0, 1 రూపాయి కూడా నాకు ఇంట్రెస్ట్ పే చేసిన మంత్లీ ఇంట్రెస్ట్ ఇలా ఈ బాండ్ మీద ఉన్న చూడండి వేసాడు, కొన్ని రోజులు వేసాడు, కానీ దానికి చిట్టికి అది కూడా ఇప్పుడు ఈ 3 లక్షలు నేను ఏదైతే డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ పే చేసుకున్నానో దానికి 5 లక్షల రూపాయలు చిట్టి వేయించుకొని 4,500 మేము ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కదా, మీరు ఇంకొక 4,000 కలుపుకున్నారనుకో మీకు 5 లక్షల రూపాయలు జామ అవుతాయి. మీరు ఆలోచించండి, 40 నెలల్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదే అమౌంట్ తోటి మీరు ఇంకో చిట్టి ఈ 3 లక్షలకి ఇంకో 5 లక్షలు మీకు 8 లక్షలు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ప్లాన్ పే చేసి వాళ్ళ ఏజెంట్లు అయినా అది ఒక మేనేజర్ అయినా ఆఫీస్కి ఇంటి చుట్టూ తిరగడం కానీ ఫోర్స్ చేసి, కేవలం ఫోర్స్ చేసి మీరు బయటికి వెళ్తే కపిల్ అయినా వేరే చిట్ఫండ్స్ అయినా ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. శ్రీరామచంద్ర కూడా శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్, శ్రీరామ ఇలాంటి వేరే చిట్ ఫండ్స్ మీకు ఇలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయ్యరు. మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఈ చిట్ ఫండ్స్ లో మీకు ప్రాఫిట్ ఉంటుంది, మీకు ల్యాండ్స్ ఉంటాయి, మీకు కావాలంటే ఫ్లాట్ తీసుకోవచ్చు. కర్నూలులో వెంచర్ ఉన్నది, ఖమ్మంలో వెంచర్ ఉన్నది, అన్ని వెంచర్ స్టార్ట్ అవుతాయి, మీకు అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి అన్ని ప్లాన్ చేసి ఈ రోజు వరకు ఇంతవరకు 9,000 మంది బాధితులు ఉన్నారు. దాదాపు 1,000 కోట్లకు ఎక్కువనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆయన దగ్గర ఖమ్మంలో మన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు 200 కోట్లు సింగిల్ క్యాష్ మన దగ్గర ఉన్నాయి. అంటే సైబర్ క్రైమ్ కి వెళ్ళి కంప్లైంట్, సైబర్ క్రైమ్, సిపి ఆఫీసు, ఈడీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా నేను కంప్లైంట్ ఇస్తామండి. ప్రతి ఒక్క ఏదైతే చిట్ ఫండ్స్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ చేసి మీ తరఫున మాకేమైనా న్యాయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం. మాకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ కమిషనర్, ఈవెన్ మా గవర్నమెంట్ కమిషనర్ వాళ్ళు కేసు కూడా తీసుకోలేవు. ఇది అయితే లేదని చెప్పి కేసు కూడా తీసుకుంటలేదు, న్యాయం జరుగుతుంది. అబ్స్ట్రాక్ట్ లో ఉన్నాడు, వాళ్ళ ఇంటికి మైబూరి ఒకసారి కూడా వేదో కూడా అరే గేట్ పాస్ అడుగుతుంది, ఎంట్రీ కూడా లేదు మాకు. దీన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, వాళ్ళకున్న డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఉన్నాయా, తినేసారా, ఆ డిపాజిట్స్ కూడా ఇమీడియట్ సీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఏ పేరుతో కానీ వాళ్ళ మీద వాళ్ళకి ఏమన్నా ఆస్తులున్నా డిపాజిట్స్ ఉన్నా ఇవన్నీ వాటిని ముందు దానిపైన ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా సీజ్ చేయాలి. రెండోది, ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి చిట్ ఫండ్ ఓనర్స్ కానీ లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థల ఓనర్స్ కానీ వాళ్ళు మన రాజుల్లాగా మామూలు కేసు పెడితే వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటారు. ఏదమ్మా మీరు మాట్లాడిరా, మీరు వాళ్ళు వెళ్ళి ఈ ఉన్న చట్టాలను ఉపయోగించుకుని వెళ్ళి మామూలు కేసులు పెడితే మాత్రం వాళ్ళు వెంటనే బయలు తెచ్చుకుని వస్తున్నారు. పోతే పోయింది అనుకుంటున్నారు. పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ అంటే పెద్ద ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు, లేకపోతే భవనాలు కట్టిస్తామని డబ్బులు వసూలు చేసిన వాళ్ళు, బిల్డర్స్, లేకపోతే ఇంకా ఇతర మోసాలు, ఈ మోసాలు చేసే వాళ్ళందరూ వెళ్తే 4 రోజులు లోపల కడుతున్నారు, 4 రోజులు ఉంటే ఉంటారు, వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకేందా ఉంటున్నాయి. అందువలన ప్రధానంగా ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, నెంబర్ 1. అదేవిధంగా కేసు ఇతరుల మీద దానికి సంబంధించిన డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి. కేసులు పెట్టి అవసరం చట్టం మార్చాలి. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా చట్టం మార్చి అసలు రాకుండా చేయడం ఎవరాలు కాదు, కానీ కఠినతరంగా నిబంధనలు మార్చి, ఇప్పుడున్న నిబంధనలు మార్చి కఠినతరమైన చట్టాలను ఉపయోగించాలి. అప్పుడు ఏమైందంటే లోపలికి వెళ్తే ఇప్పుడు మన తాడా